శ్రీ గురుభ్యో నమః. ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఎదురవుతూ ఉంటే, ఇంటిలోని కుటుంబ సభ్యులు సఖ్యత లేకుండా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటే, కష్టాలన్నీ ఒకేసారి వలయంలా చుట్టుముట్టేస్తూ ఉంటే, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బంధువర్గంతో గొడవలు, స్నేహితులతో గొడవలు, వాహన ప్రమాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నవారు ఇప్పుడు చెప్పుకోబోతున్న మంత్రంతో అన్ని సమస్యల నుండి బయటపడతారు. శివారాధన సమస్తమైన కష్టాలను, దుఃఖాలను దూరం చేస్తుంది. శివ ఈ నామం పలుకగానే సమస్త శుభాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది. అసలు పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలము సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపమైతే, ఆయన ఢమరుకం శబ్దబ్రహ్మ రూపము. శివుని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు ప్రతీక. శివుడు ధరించిన పులిచర్మం ప్రకృతిపై ఆయన ఆధిపత్యాన్ని, పాములు చెడుపై నియంత్రణను, ఆయన శరీరానికి అలుముకున్న భస్మము పరిశుద్ధతను సూచిస్తాయి. శివుని వాహనమైన నంది బలానికి, ధర్మానికి ప్రతీక అయితే, ఆయన వద్ద ఉన్న జింక చతుర్వేదాలను సూచిస్తుంది. ఇవన్నీ చెప్పేదేమిటంటే శివుడే సర్వోన్నతుడని. అటువంటి సర్వోన్నతుడైన శివుడిని దేవతలైనా రాక్షసులైనా తమ కష్టాలు తీర్చమని ప్రార్థిస్తారు. ఒకానొకప్పుడు దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి ఈ విధంగా అడిగారట, స్వామి, నిన్ను ఆరాధించటం వలన కష్టాలు తొలగిపోతాయని అంటారు. మరి ఇప్పటికే కష్టాలలో ఉన్నవారు, నీపై శ్రద్ధాభక్తులు ఉన్న అంత సమయాన్ని పూజకు కేటాయించలేనివారు సులభంగా తరించడానికి ఉపాయముంటే చెప్పవలసిందని దేవతలందరూ శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు ప్రసన్నవదనుడై దేవతలందరినీ ఆశీర్వదించి చిరునవ్వుతో వారిని చూస్తుండగానే వారి కనుల ముందు కైలాసం అంతర్ధానమై అత్యద్భుతమైన కాంతులీనుతున్న సూర్యమండలం ప్రత్యక్షమైంది. దివ్యమైన బంగారు కాంతులీనుతున్న సూర్యమండల మధ్యస్థంలో శివుడు పార్వతీ సమేతుడై వారిని ఆశీర్వదిస్తూ కనిపించారు. ఆ సమయంలో శివుడు ఈ విధంగా ఉపదేశించారు. ఏ భక్తుడైతే శివుడిని అమ్మవారితో సమేతంగా సూర్యమండలంలో ధ్యానిస్తారో వారికి ఉన్న అన్ని పాపాలు, దోషాలు పూర్తిగా తొలగించబడతాయని, వారిని శివుడు అనుగ్రహిస్తాడని, ఆశీర్వదిస్తాడని చెప్పారు. పద్మపురాణంలో శివగీతలో శివుడు ఈ విధంగా చెప్పారు. ఎవరైతే సూర్యమండలంలో శివుడిని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో అటువంటి వారు అన్ని రకాల సౌఖ్యాలను అనుభవించి చివరకు శివుడినే పొందుతారు. శివుడిని సూర్యమండలంలో ఆరాధించే భక్తులకు అన్ని రకాల రోగాలు తొలగిపోతాయి. సూర్యమండలంలో శివుడిని ఆరాధించే మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి. మంత్రానికి సంబంధించిన శ్లోకాన్ని ముందుగా తెలుసుకోండి. ఈ శ్లోకము రుద్రమంత్రాలకు ధ్యాన శ్లోకము. సూర్యమండలాంతర్గతమై బంగారు వర్ణంలో ఉండి మెరిసిపోతున్న శరీరం కలిగి, కపటం లేని చిరునవ్వుతో అఖండమైన మహాకాంతిని కలిగి ఉన్న శివుడిని వేల మంది మునులు సేవిస్తుండగా అటువంటి శివుడిని ధ్యానించాలి. మండలాంతర్గతం హిరణ్మయం వ్రాజమానవపుసం శుచిస్మితం చండధీదితిమఖండిత ద్యుతిం చింతయేన్ముని సహస్రసేవితం. ఈ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేసే ఇంటిలో ఆ ధ్వని వల్లనే ఎటువంటి కష్టమైనా పారిపోతుంది. ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోండి. నమః శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. పంచాక్షరి మహామంత్రమైన నమః శివాయ అనే మంత్రాన్ని కలిగినటువంటి ఈ మహామంత్రము ప్రతిరోజు పారాయణ చేసుకునే భక్తులకు అన్ని రకాల సౌఖ్యాలు లభిస్తాయి. శుభమస్తు.